హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డీసీ వోల్టేజ్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, డీసీ అంటే ఫ్రెండ్స్ డైరెక్ట్ కరెంట్ అనమాట. మనం దీన్ని వోల్టేజ్లలో మెజర్ చేస్తాము. సో ఇక మనం బేసిక్గా మనం యూజ్ చేసే వాల్ క్లాక్స్లలో మొబైల్స్లలో ఇట్లాంటి వాటిలలో మనం డీసీ వోల్టేజ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో నా దగ్గర డీసీ బ్యాటరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్ ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ డీసీ వోల్టేజ్ మీద రన్ అవుతాయి ఫ్రెండ్స్. ఇది మొబైల్ బ్యాటరీ అండ్ అదేవిధంగా నా దగ్గర నెక్ బ్యాండ్ బ్యాటరీ కూడా ఉంది, చూడొచ్చు. ఇవన్నీ డీసీ మీద వర్క్ అవుతాయి ఫ్రెండ్స్, డీసీ వోల్టేజ్ ఇవన్నీ. సో ఇవన్నీ డిఫరెంట్ షేప్స్లలోనే డిఫరెంట్ వోల్టేజ్లో ఉంటాయి ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్టయితే 1.5 volts 1.2 నుంచి ఉంటాయి, 1.2 to 12 volts వరకు మనం బ్యాటరీస్ అయితే మనకి మ్యానుఫ్యాక్చరర్లో ఉన్నాయన్నమాట. వీటిని మనం సిరీస్లలో కనెక్ట్ చేసుకుంటే ఈ వోల్టేజ్ అనేది డబుల్ అవుతుంటుంది. ఫస్ట్ మనం ఈ మల్టీమీటర్ సహాయంతో మనం ఈరోజు అయితే టెస్ట్ చేసాం ఫ్రెండ్స్. ఇదైతే వి అని ఉంది కదా సింబల్ ఫ్రెండ్స్, అదనేది వి అంటే డాష్ ఉంది కదా, అదనేది వోల్టేజ్ ఫ్రెండ్స్. ఈ సెక్షన్ అంతా మట్టు వోల్టేజ్ రిలేటెడ్ సెక్షన్ అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 3 volts నుంచి 12 volts మధ్యలో ఉన్న బ్యాటరీస్ అయితే మనం చెక్ చేసుకుంటాము ఫ్రెండ్స్. సో అందుకని మనం మల్టీమీటర్లో 20 voltage దగ్గర మనం సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతకన్నా తక్కువ మనం సెట్ చేసుకోలేము, అంతకన్నా ఎక్కువైనా పెట్టుకోవచ్చు, కానీ తక్కువ అయితే పెట్టుకోలేము ఫ్రెండ్స్. ఇప్పుడు 200 voltage 1000 volts మనం చెక్ చేసుకునేటప్పుడు అక్కడక్కడ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే ప్రజెంట్ 220లోనే పెట్టుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే 3 to 12 volts మధ్యలో ఉంది కాబట్టి మనం 12 volts అనేది పెట్టుకున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క బ్యాటరీకి పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ అనేవి ఉంటాయి. వీటిని మనం పొలారిటీ అని కూడా అంటాము. సో ఇక్కడ మన మల్టీమీటర్ ఏదైతే ఉందో అక్కడ మల్టీమీటర్లో ప్లస్ వైర్నేమో పాజిటివ్ దగ్గర పెట్టాలి, మైనస్ వైర్నేమో నెగిటివ్ దగ్గర పెట్టాలి. ఒకవేళ రివర్స్లో పెడితే కనుక ఫ్రెండ్స్ నెగిటివ్లో మనకైతే రీడింగ్ అయితే చూపిస్తుంది. సో రీడింగ్ అయితే చూపిస్తుంది, కానీ మనకి నెగిటివ్లో చూపిస్తుంది అనమాట. చూడొచ్చు, ఇప్పుడు -3.88 voltage అనేది చూపిస్తుంది, అంటే ఇది నెగిటివ్లో చూపిస్తుంది అనమాట. అంటే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే మనం రివర్స్లో పొలారిటీ అనేది రివర్స్లో పెట్టామనేసి. సో ఇప్పుడు మనం కరెక్ట్ పొజిషన్లో అంటే ప్లస్ టెర్మినల్ని ప్లస్ దగ్గర అండ్ మైనస్ టెర్మినల్ని మైనస్ దగ్గర, బ్యాటరీ యొక్క మైనస్ దగ్గర పెడితే మట్టుకు మనకి అక్కడ మైనస్ అనే సింబల్ అనేది మనకు చూపేది అనమాట. ఇప్పుడు చూడొచ్చు 3.8 అనేది చూపిస్తుంది అనమాట. సో ఇది అనేది కరెక్ట్ పొలారిటీలో మనం పెట్టినట్టు అనమాట. ఒకవేళ కొన్ని బ్యాటరీస్కి మనకి పొలారిటీ ఉండదు ఫ్రెండ్స్, అంటే మైనస్ ప్లస్ అని మెన్షన్ చేయరు. అట్లాంటప్పుడు మనం ఇలాగా ఈ విధంగా మనం మల్టీమీటర్ సహాయంతో పెడితే మట్టు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు పొలారిటీ అంటే ప్లస్ ఏది మైనస్ ఏది అని చెప్పేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మొబైల్ బ్యాటరీ ఒకటి చూసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆ మొబైల్ బ్యాటరీని మనం ఒకసారి చెక్ చేసినాం, రివర్స్లో చెక్ చేసాం. సో ఇక్కడ మనం రివర్స్ పెట్టామనేసి మనకి తెలిసింది. సో ఇప్పుడు కరెక్ట్ వేలో పెడితే మటుకు పాజిటివ్లో చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూడొచ్చు, కరెక్ట్ టర్మినల్స్ పెట్టాను. సో పాజిటివ్లో చూపించింది, 3.17 సంథింగ్ చూపించింది అనమాట. సో అదేవిధంగా నేను ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీ కూడా నేనైతే ఇక్కడైతే మెన్షన్ చేశాను ఫ్రెండ్స్, ప్లస్ మైనస్ అనేది మెన్షన్ చేశారు. సో నేను ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి మనకు తెలిసిపోయింది, ఈజీగా తెలిసిపోయింది. సో ఈ విధంగా 4.32 అనే వోల్టేజ్ అని మనకు వచ్చింది. సో ఇక్కడ ఈ బ్యాటరీస్లో చూడండి ఫ్రెండ్స్, మనకి ప్లస్ మైనస్ అనేది ఏంటి మెన్షన్ చేయలేదు, కాకపోతే రెడ్ కలర్ ఇచ్చారనమాట. కలర్ని బట్టి మనం రెడ్ అనేది పాజిటివ్ అండ్ బ్లాక్ అనేది నెగిటివ్ అని చెప్పేసి అనుకుని చెక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ 11.47 వోల్టేజ్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ చిన్న నా నెక్ బ్యాండ్ బ్యాటరీ ఉంది ఫ్రెండ్స్, దీనికైతే ఎటువంటి పొలారిటీ అంటే ఎటువంటి ప్లస్ మైనస్ అని చెప్పేసి ఏం మెన్షన్ చేయలేదు. సో ఇట్లాంటప్పుడు మనం ఈజీగా ఈ మల్టీమీటర్ సహాయంతో మనము ఏది ప్లస్ ఏది మైనస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో వోల్టేజ్ ఉందా లేదా కూడా మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా. దీన్ని బట్టి మనం ఒకవేళ ఇది వోల్టేజ్ లేకపోతే మనం కొత్త బ్యాటరీ అనేది రీప్లేస్ చేస్తే వర్క్ అవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. మల్టీమీటర్ సాయంతో ఈజీగా బ్యాటరీలో వోల్టేజ్ ఉన్నది లేనిది తెలుసుకొని టెస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి మల్టీమీటర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ సెక్షన్లో డీసీ వోల్టేజ్ని అయితే మనం టెస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. 22 ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మిల్లీ వోల్టేజ్ కూడా ఉంది ఫ్రెండ్స్. అది మిల్లీ వోల్టేజ్ మనం అయితే యూజ్ చేయము, ఓన్లీ 20 అండ్ అబోవ్ అయితే మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే మన దగ్గర ఉన్నవి కూడా ఆ రేంజ్లోనే ఉన్నాయి కాబట్టి మనము 20 అని యూజ్ చేస్తాం అనమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఇప్పుడు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.